దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ నెల 27 నాటికి తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 27లోగా దక్షిణ కోస్తా తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తమ స్వస్థలాలకు తిరిగి రావాలని సూచించారు. తుఫానుగా మారిన తర్వాతే దాని దిశ, గమనం, తీరాన్ని తాకే కేంద్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో ఇది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. దీనితో పాటుగా కామెరూన్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో కామెరూన్, దానికి అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక తీరం వెంబడి అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఈ 2 వ్యవస్థలు మన కోస్తా తీరానికి కొంచెం ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్నప్పటికీ మొదటి 4 రోజులు వీటి యొక్క ప్రభావం లేనట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇవి చాలా దూరంగా ఉన్నాయి.